నమస్కారం. అసెంబ్లీ సమావేశాల రీత్యా విజయవాడలో ఉండడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఈ యొక్క మద్యం సేవించడానికి అలాగే ఇతరితర కార్యక్రమాలకి రాజమహేంద్రవరం ఆ ప్రాంతం అలాగే కొవ్వూరు ప్రాంతం నుంచి హ్యావ్లాక్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ లంక దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి నిన్న డ్రై డే ఎలక్షన్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతా ఉన్న సందర్భంగా డ్రై డే. మరి ప్రత్యామ్నాయంగా ఏదైతే పోలీసు ఒక సర్వేలెన్స్ గట్టిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ లంకలకి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత వస్తుండగా సంఘటన ఏదైతే జరిగిందో దురదృష్టమైన సంఘటన, మరి ఇద్దరు ఎవరైతే మిలిటరీ కాలనీ రాజమండ్రి రూరల్ సంబంధించిన వ్యక్తి అలాగే రాజమండ్రి సిటీ సింహాచల్ నగర్ సంబంధించిన వ్యక్తి ఈత రాక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఈ జూదం గాని లేకపోతే ఇంక ఇతరేతర కార్యక్రమాలు గాని కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాం. డే 1 నుంచి చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది అనవసరం, మీరు మానుకోండి, మానుకోవాల్సిందని చెప్తానే ఉన్నాం. మరి నగరంలో సర్వేలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల పట్టణాల్లో గాని పల్లెల్లో గాని పోలీసు వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల వారికి ఆటలు సాగక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆడించేవారు వీళ్ళని ఇలాగా ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని ఇలా లంకలకు తీసుకెళ్లి ఆడించేవన్న చాలా దురదృష్టకరం. ఎస్పీ గారితో మాట్లాడాను. సంఘటన జరిగిన రాత్రి కన్సర్న్ ఏదైతే స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాం. ఇప్పటికి 3 ఐడెంటిఫై అయ్యారు ఆడించిన వాళ్ళు. ఆ 3 పైన కూడా కేసులు కట్టించమన్నాం, కఠినంగా చర్యలు తీసుకోమన్నాం. ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం. అలాగే విజ్ఞప్తి చేస్తాము. సరే, మీకు అలవాటైంది, మానుకోవచ్చు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈ రోజున మీ యొక్క వ్యసనం ప్రాణం వరకు వచ్చింది. ఈ రోజు ప్రాణం కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారన్నది గమనించాలి. వాళ్ళు ఈ రోజున రోడ్డు మీద అర్ధాంతరంగా పడిపోయిన పరిస్థితులు వచ్చి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మీరు ఆ వ్యసనానికి దూరంగా ఉండండి. ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించదు. నిన్న డ్రై డే దొరకదు ఎక్కడా మీకు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని ఇలాగా ఈ చట్టం ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లోని లొసుకులు దొరకవు మీకు. కాబట్టి మేము చెప్తున్న దానికి గౌరవించి మీరు కూడా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే చట్టం దాని పని అది చేసుకుపోయింది. పోలీసు వారు చాలా సమర్థవంతంగా కారణమైన వాళ్ళందరినీ కూడా మల్లయ్యపాటకు సంబంధించిన 3 కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, కేసులు కూడా కట్టడం జరిగింది. నమస్కారం. అసెంబ్లీ సమావేశాల రీత్యా విజయవాడలో ఉండడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఈ యొక్క మద్యం సేవించడానికి అలాగే ఇతరితర కార్యక్రమాలకి రాజమహేంద్రవరం ఆ ప్రాంతం అలాగే కొవ్వూరు ప్రాంతం నుంచి హ్యావ్లాక్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ లంక దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి నిన్న డ్రై డే ఎలక్షన్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతా ఉన్న సందర్భంగా డ్రై డే. మరి ప్రత్యామ్నాయంగా ఏదైతే పోలీసు ఒక సర్వేలెన్స్ గట్టిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ లంకలకి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత వస్తుండగా సంఘటన ఏదైతే జరిగిందో దురదృష్టమైన సంఘటన, మరి ఇద్దరు ఎవరైతే మిలిటరీ కాలనీ రాజమండ్రి రూరల్ సంబంధించిన వ్యక్తి అలాగే రాజమండ్రి సిటీ సింహాచల్ నగర్ సంబంధించిన వ్యక్తి ఈత రాక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఈ జూదం గాని లేకపోతే ఇంక ఇతరేతర కార్యక్రమాలు గాని కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాం. డే 1 నుంచి చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది అనవసరం, మీరు మానుకోండి, మానుకోవాల్సిందని చెప్తానే ఉన్నాం. మరి నగరంలో సర్వేలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల పట్టణాల్లో గాని పల్లెల్లో గాని పోలీసు వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల వారికి ఆటలు సాగక
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆ ఆడించే వాళ్ళు వీళ్ళని ఇలాగా ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని ఇలా లంకలు తీసుకెళ్లి ఆడించేవన్న చాలా దురదృష్టకరం. ఎస్పీ గారితో మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే రాత్రి కన్సర్న్ ఏదైతే స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాం. ఇప్పటికి 3 ఐడెంటిఫై అయ్యారు ఆడించిన వాళ్ళు. ఆ 3 పైన కూడా కేసులు కట్టించమన్నాం, కఠినంగా చర్యలు తీసుకోమన్నాం. ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం. అలాగే విజ్ఞప్తి చేస్తాము, సరే మీకు అలవాటైంది మానుకోవచ్చు, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈ రోజున మీ యొక్క వ్యసనం ప్రాణం వరకు వచ్చింది. ఈ రోజు ప్రాణం కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారన్నది గమనించాలి. వాళ్ళు ఈ రోజున రోడ్డు మీద అర్ధాంతరంగా పడిపోయిన పరిస్థితులు వచ్చి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మీరు ఆ వ్యసనానికి దూరంగా ఉండండి. ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించదు. నిన్న డ్రై డే దొరకదు ఎక్కడా మీకు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని ఇలాగా ఈ చట్టం ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లోని లొసుకులు దొరకవు మీకు. కాబట్టి మేము చెప్తున్న దానికి గౌరవించి మీరు కూడా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే చట్టం దాని పని అది చేసుకుపోయింది. పోలీసు వారు చాలా సమర్థవంతంగా కారణమైన వాళ్ళందరినీ కూడా మల్లయ్యపాటకు సంబంధించిన 3 అని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, కేసులు కూడా కట్టడం జరిగింది.